2023 జనవరిలో సియాటెట్లో రోడ్డు దాటుతున్న జాహ్నవి ఢీకొట్టిన పోలీస్ పెట్రోలింగ్ కారు. అనంతరం ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా స్థానిక పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన జాహ్నవి కుటుంబానికి రూపాయి 262 కోట్ల భారీ పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన సియాటెట్ నగర యంత్రాంగం. ఉచితాలు కాదు, ఉపాధి ఇవ్వాలి. కేఫ్ ఏబుల్ ప్రారంభించి దివ్యాంగులకు గౌరవమైన జీవనం కల్పించిన ఐఏఎస్ సందీప్ నందూరి. సానుభూతి కాదు, సాధికారత ఇవ్వాలి. నంద్యాల మెయిన్ బజార్లోని హెచ్ఎం జ్యువెలరీ షాప్లో చోరీ. కాళ్ల పట్టీలు కొనుగోలు చేయడానికి వచ్చి చోరీకి పాల్పడిన మహిళలు. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న కేటగాళ్లు అరెస్ట్. లోన్లు ఇస్తామంటూ ప్రకటనలు ఇచ్చి మోసాలు. వరంగల్ జిల్లాకు చెందిన 5 నిందితులు అరెస్ట్. అమాయకుల నుంచి దాదాపు ₹1 కోటి వసూలు. ఆన్లైన్ లోన్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు. బాలిక మృతదేహానికి నివాళులు అర్పించి తల్లిదండ్రులను పరామర్శించిన కాకాని. ఈ నెల 14న విచారణకు హాజరు కావాలి అని నేడు నోటీసులు. ఈ ఫోటోలో ఉన్న యువకుడు ఓ బిలియనర్ కొడుకు. ఇతను చేసిందేంటో తెలుసా? అతివేగంగా లాంబోర్గిని నడుపుతూ 6 మందిపై దూసుకెళ్లాడు. వాహనాన్ని వేగంగా నడపాలన్న సరదాతో రెప్పపాటులో వారి జీవితం సర్వనాశనం చేశాడు. పోలీసులు అతన్ని ఉదయాన్నే అరెస్ట్ చేస్తే బండి నడిపింది అతని కాదంటూ లాయర్ వాదన. ఎవరో గుర్తు తెలియని వ్యక్తిని తీసుకొచ్చి బండి నడిపింది ఇతనేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం. దాంతో వాహనం నడిపింది ఆ కుర్రాడు కాదని చెప్పి మధ్యాహ్నానికే బెయిల్ మీద విడుదల. కోర్టు విధించింది కూడా కేవలం ₹20,000 జరిమానానే. ఇది మన నయా భారత్ అంటే. న్యాయం కూడా పెద్దోడి సొత్తేనని ఈ ఘటనతో నిరూపితమైన నెట్టింట్లో జనాలు కామెంట్స్. కోవాబన్ తెచ్చిన ఐక్యత. అతను అమ్మే పదార్థం నాణ్యత చర్చ కాదు అది. అలా అయితే మేడారంలో ఎంతమంది దగ్గర ఫుడ్ లైసెన్స్ ఉంటుంది? అంత మహాజాతరలో అది సాధ్యమా? పెద్ద సంఖ్యలో హిందువులు, క్రైస్తవులు ఆ ముస్లిం వ్యాపారి వైపు నిలబడడం గొప్ప విషయం. పేదోడిపై ప్రతాపం చూపకంటూ బోలెడన్ని కామెంట్లు. ముందు నెయ్యి వెనుక గొయ్యి. హెరిటేజ్ కోసమే కుట్ర. నెయ్యి కాంట్రాక్టు కోసం దిగజారిన చంద్రబాబు. సాక్ష్యాలతో సహా బయటపడ్డ దుర్మార్గం. దేవదేవుడి పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై దారుణమైన అభండాలు. నెయ్యి తీగలాగితే బయటపడ్డ హెరిటేజ్ దొండ. ఇందాపూర్ డైరీ కాంట్రాక్టు కోసమే చంద్రబాబు కుట్ర. హెరిటేజ్కు అనుబంధ సంస్థే ఈ ఇంద్రాపూర్ డైరీ. మొత్తం 22 సంస్థతో హెరిటేజ్ సిండికేట్. 2014-19లో వాటికే ₹189.19 కోట్ల నెయ్యి కాంట్రాక్టులు. నాడు కిలో ₹278కే ఇంద్రాపూర్కు కాంట్రాక్టు. రేటు తక్కువ కాబట్టి కల్తీ అంటున్న బాబు సూత్రం ఇంద్రాపూర్కు వర్తిస్తుందా? కూటమి అధికారంలోకి రాగానే రంగంలోకి వచ్చిన ఇందాపూర్ ఇతర డైరీలను బెదరగొట్టేందుకు నెయ్యిపై బాబు రాద్ధాంతం. అందుకే టెండర్లలో పాల్గొని ప్రముఖ డైరీలు. హెరిటేజ్ సిండికేట్కు తాజాగా 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్ట్. మీసాల పిల్ల గాయకుడిపై పోలీసు కేసు. తనకు తెలియకుండా గర్భసంచి తీయించేశారని ఉదిత్ నారాయణపై బీహార్లో కేసు పెట్టిన మొదటి భార్య.